హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు మా దగ్గరలో ఉన్న పార్కుకి అయితే వచ్చానండి. ఏ బిగ్ టైమ్ ఆఫ్ నేచర్తో గడపడానికి అందుకోసమని నేను పార్కుకి వచ్చాను. ఇలాంటి ప్లేస్ అయితే చాలా అవసరం అండి. సో అందుకని మీకు చూపించాలనిపించింది. అందుకోసమని నేనైతే వ్లాగ్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే చాలా పచ్చనైన పూలు, చెట్లు అండ్ పక్షుల కిలకిలల శబ్దాలు, వాతావరణం అయితే చాలా స్వచ్ఛంగా ఎంతో అద్భుతంగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ డైలీ నేనైతే ఇలాగా మా దగ్గరలో ఉన్న పార్కుకి అయితే వస్తూ ఉంటాము వాకింగ్కి. సో చూడండి ఎంత బాగుందో పచ్చదనంతో. చాలా బాగా అయితే ఉంది ఈ పార్క్ అయితే. చాలా విశాలంగా, చాలా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది పార్క్ అయితే. అక్కడక్కడ బెంచీలు కూడా ఉన్నాయి కూర్చోవడానికి అండ్ మనం వాకింగ్ చేయడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ అయితే. మనం ఇక్కడైతే చాలా ఎక్కువ కిలోమీటర్స్తో పోల్చుకుంటే మనం ఇక్కడైతే పార్క్ చుట్టూ 3 రౌండ్స్ వేస్తే మనకైతే 1 కిలోమీటర్ ఆఫ్ వాకింగ్ అయితే అవుతుందండి. చూస్తున్నారు కదా, మా ఎదురుగా చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. నేనైతే చూస్తున్నారు కదా, అక్కడ ఎవరైతే కూర్చున్నారు అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ప్రతిరోజు అక్కడ యోగా అండ్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను. అదైతే చాలా పెద్ద ప్లేస్ అండి. అక్కడ చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. యోగా మెడిటేషన్ చేసుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్ ప్లేస్ అయితే అని చెప్పచ్చు. ఇక్కడైతే ప్రశాంతతతో మైండ్ అయితే చాలా రిలీఫ్ అండ్ రిలాక్స్ అవుతుందండి. అట్లా పిల్లలతో కలిసి ఆడుకోవడం, లేదా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అక్కడ బెంచ్ మీద అలా కూర్చొని మన ఫ్యామిలీతో మాట్లాడుకోవడం లాంటివి చేస్తున్నప్పుడే మనకు అసలైన జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. మనమైతే ఈ పార్కులో చిన్న పిక్నిక్ లా కూడా ఈవినింగ్ టైం ఫ్యామిలీతో వచ్చి మనకు నచ్చిన స్నాక్స్ అలాంటివి తీసుకొచ్చుకొని టైం స్పెండ్ చేయడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం బయటకు వచ్చి ఒకసారి ఇలా కనుక నేచర్ గాలి తగిలితే మన హెల్త్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి మైండ్ కూడా రిలాక్స్ అవుతుందండి. అలాగే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏదైనా పార్కుకి వెళ్తూ ఉండండి. వీక్లీ వన్స్ అయినా లేదా సాటర్డే సండే హాలిడేస్లో అయినా వెళ్తూ ఉండండి. మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తూ ఉండండి. ఈ బిజీ షెడ్యూల్లో, ఇట్లాంటి పొల్యూషన్ లైఫ్లో ఇలా అప్పుడప్పుడు హెల్తీగా ఉండే పార్కులో చెట్ల కిందకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీ హెల్తీ బాడీకి అండ్ హ్యాపీ మైండ్ కోసం ఇదైతే చాలా బెస్ట్ అండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనపై పడే సూర్యకిరణాలు, ఈ మొదటి కిరణాలు మనకైతే జీవితంపై ఏదో కొత్త ఆశని కల్పిస్తూ ఉంటాయి. ఇక్కడ గాలి కూడా మనతో హాయిగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ పూల వీడియోలు వాటిని చూస్తూ ఉంటే ఈ వీడియోలో ఈ పూలకి, ఈ ప్రకృతికి ఇంత అందం ఉందా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే ఈ పార్క్లో అయితే చాలా నచ్చిందండి. పార్క్ అయితే మా దగ్గరలో ఉంది. మేమైతే డైలీ దీనికైతే వాకింగ్ కోసం అండ్ వెళ్తూ ఉంటాము. నేనైతే అక్కడ యోగా అండ్ జిమ్ కూడా చేసుకుంటూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బెంచీలు అయితే ఉన్నాయి. మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైంలో మనం చిన్న క్యాంపైనింగ్ లకు చేసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది. ప్రకృతితో కూడిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ స్టాచ్యూ అయితే, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇదైతే ఇక్కడ పార్కు కోసం అని స్థలం ఇచ్చిన ఆయన, పార్కు కట్టుకోవడానికి స్థలం ఇచ్చిన ఆయనని చెప్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఎంత డిజైనింగ్గా, ఎంత అందంగా, ఎంత బాగా కట్టారు.
సో ఎప్పుడైనా మీరు పార్కులో మీతో మీరే నిశ్శబ్దంగా నడవడం, వాకింగ్ చేయడం, యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీరే కలిసిపోయి మీలోని ఒక కొత్త వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుందండి. మనం ఇలా పక్కన పచ్చని ప్రకృతిలో మెడిటేషన్ చేసుకుంటూ వాకింగ్ అండ్ యోగా చేయడం వల్ల మనలోని వ్యక్తి మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు బిజీగా ఉండిపోయే మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మళ్ళీ కొత్త కోణాన్ని, ప్రకృతిలోని అందాలని మనం చూస్తూ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండే చిన్న చిన్న మొక్కలే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ప్రకృతిపై ప్రేమను కలుగజేస్తాయి. అలాగే మనలోని ఓర్పును, సహనాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. సో మనమైతే పార్కుకి రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతితో మన లైఫ్ని, మన సోల్ని కనెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెద్దవాళ్ళు జిమ్ చేసుకోవడానికైతే ఉంది. ఇక్కడైతే అందరు జిమ్ చేసుకుంటూ ఉంటారు. ఈ చిన్న చిన్న మొక్కలు మనలోని మెలకువలని, మనలోని లోపాలని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. చూపిస్తాను కొంచెం ముందులో అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఆ చిన్నపిల్లల చిరునవ్వులను చూస్తూ మనము చాలా ఆనందంతో లోకాన్ని మర్చిపోయి ప్రకృతిలో గడపడానికి ఇదైతే మనకు మంచి అవకాశం ఉంది. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. ఈరోజు ఎవరు వచ్చినట్టు లేరు. ఆ పసిపిల్లల బూసు నవ్వుల కోసమైనా పార్కు రావాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా మనం ఒక్కసారి ప్రకృతి ఒడిలోకి వెళితే అది చాలా ప్రశాంతమైన, చాలా సంతోషకరమైన జీవితంలా మారిపోతుంది. అప్పటి వరకు పడిన టెన్షన్స్, బిజీ లైఫ్ మొత్తం మర్చిపోయి ఈ ప్రకృతి ఒడి మా వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.